6 చక్రాలకు పైన అమ్మవారు మహా తేజస్సుతో ఉంటుందని ఉపనిషత్తులు అంటున్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలలో ఉన్న అమ్మవారు పరిపూర్ణ శక్తితో ఉండదని, అక్కడున్నప్పటి శక్తి చాలా స్వల్పమని, అక్కడ ఉన్నప్పుడు ఆ తల్లిని చూడడం కూడా కష్టమని, అనగా అక్కడ సంపూర్ణ దర్శనం ఇవ్వదని, సహస్రార కమలంలో ఉంటేనే సంపూర్ణ అనుభూతిని, సంపూర్ణ రూప దర్శనాన్ని ఇస్తుందని, అలాంటి శక్తి స్వరూపమే షట్చక్రోపరి సంస్థిత అని తంత్రశాస్త్రం చెబుతోంది. వస్తు ధ్యానం, సంగం, కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రమం అనే 6 నాశనం చేసి మానవుడిని అద్భుత తేజస్శాలిగా తీర్చిదిద్దేది అమ్మవారు. షట్చక్రోపరి సంస్థిత అనగా పైన చెప్పిన 6 అవస్థలు దాటి పైన ఉండేదని అంతరార్థం. ఓం మహా